హే గాయ్స్, బ్యాక్ టు మై ఛానల్. అంటే ఈ వ్లాగ్ నాకు చాలా స్పెషల్ అనే చెప్పాలండి. ఎందుకంటే నా సిస్టర్ వచ్చిందనమాట మా ఇంటికి. అంటే తనకి రీసెంట్గానే మ్యారేజ్ అయింది. 1 మంత్ అవుతుంది అనుకుంటా మ్యారేజ్ అయ్యి. సో తన హస్బెండ్తో అయితే మా ఇంటికి వచ్చింది. ఎక్కడికైనా వెళ్దాం రారు అంటే గుడి అందిందనమాట. సో మ్యారేజ్ అయిపోతానే నా సిస్టర్ ఇంత పద్ధతిగా తయారవుతుంది అనుకోలేదండి. సో గుడికి వెళ్దాం అనింది. సో అందుకే ఇక్కడైతే గుడికి వచ్చేసామండి మేము. మా చింటూ అయితే గుడిలో పూజ చేపించడానికి పూజ సామాన్ అయితే తెచ్చాడండి. అండ్ మేమైతే గడిదుం గుడికి వెళ్ళాము. అంటే బాగేపల్లి దగ్గర ఉందన్నమాట. ఈ గుడి అయితే వెంకటేశ్వర స్వామి వారిది గుడి అండి. చాలా పెద్ద గుడి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది అయితే ఆంజనేయ స్వామి వారి విగ్రహము. అండ్ గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఇలా ధ్వజస్తంభం అయితే కనిపిస్తుందండి. గుడి చాలా బాగుంటుంది. చాలా ఫేమస్ అనమాట. గడిదంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడి అంటే చాలా ఫేమస్. అండ్ మేము వెళ్ళేసరికి 7:30 అలా అవుతుందండి. అంటే గుడి క్లోజ్ అయిపోయింది ఆల్మోస్ట్. బట్ ఇక్కడ ఏదో మ్యారేజ్ జరుగుతుందనమాట. సో అందుకే గుడి అయితే స్టిల్ ఇంకా ఓపెన్లో ఉండింది. అంటే గర్భగుడిలో దేవుడు ఉంటాడు కదండి. సో అదైతే క్లోజ్ అయిందనమాట. అందుకే మేమైతే ఇక్కడే ధ్వజస్తంభం దగ్గర ఇలా పూజ అయితే చేసుకుంటున్నాము. అండ్ మా లక్ ఏంటంటే ఈరోజు మ్యారేజ్ జరుగుతుంది అక్కడ కాబట్టి గుడి అయితే ఓపెన్లో ఉన్నిందండి. లేదంటే గుడి అయితే క్లోజ్ అయిపోయింది. సో అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు. అట్లీస్ట్ గుళ్ళెకన్నా ఎంట్రీ చిక్కింది కదా. సో అందుకని హ్యాపీగా ఉన్నింది. ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ మ్యారేజెస్ అండ్ చిన్న పిల్లలకి ఎంటుకలు తీస్తారు కదండి. సో తిరుపతికి వెళ్ళి మామూలుగా ఎంటుకలు గుండు కొట్టిస్తారు కదా. సో అలాంటివి అయితే చేస్తుంటారు. బట్ గడిదంలో కూడా కరోనా టైంలో చాలా మంది సో తిరుపతికి వెళ్ళే ఛాన్స్ లేదన్నప్పుడు సో ఇలా ఇక్కడ గడ్డం గుడికి అయితే వచ్చి ఇక్కడైతే ఇంటికిలో గుండు కొట్టించేవారండి. సో చిన్న బిడ్డలకైతే ఇక్కడ కూడా తిరుపతిలో దేవుని చూసినట్లే ఉంటుందన్నమాట. సో దేవుని విగ్రహం అయితే చూసినప్పుడు బట్ తిరుపతిలో అయితే ఛాన్స్ ఉండదన్నమాట. సో దేవుణ్ణి చూపించడానికి అంటే ఫోన్స్ అలో ఉండవు కదా. బట్ ఇక్కడైతే దేవుణ్ణి చూపించే ఛాన్స్ ఉండేదేమో. బట్ మేము వెళ్ళేసరికి 7:30, 8 అలా అవుతుంది. మామూలుగా 7 o'clockకి గుడి అయితే క్లోజ్ చేస్తారు. సో అందుకే క్లోజ్ అయిపోయింది గుడి. అట్లీస్ట్ నా సిస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. అంటే గుళ్ళే కన్నా అట్లీస్ట్ వచ్చాం కదా, పూజ చేసుకున్నాం కదా. సో నాకైతే చాలా హ్యాపీగానే ఉంది అని చెప్పింది. అండ్ ఇక్కడైతే నాగుల కట్ట అండి. అంటే గుడి లోపలే నాగుల కట్ట ఇలా కట్టారు. సో నాగుల కట్టకి ఆబ్వియస్గా ఇలా చెట్టు అయితే ఉంటుంది కదండి. సో వేప చెట్టు అండ్ ఈ చెట్టు ఏమో అంటారు, నాకు తెలియదు నేమో. అండ్ ఇక్కడైతే నా సిస్టర్ వాళ్ళు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. గుళ్ళో అయితే ఇలా రూమ్స్ అయితే కట్టారండి. అంటే రెడీ అవ్వడానికి మన సామాన్లు ఏమైనా ఉంటే ఎత్తి పెట్టుకోవడానికి ఇలా రూమ్స్ అయితే ఇచ్చారనమాట. గుడ్ ఫెసిలిటీ అనే చెప్పాలి. అండ్ చందమామ చూడండి. సో పున్నం దగ్గరలో ఉన్నట్లుంది నాకు తెలిసి. అండ్ మా సిస్టర్ వాళ్ళు సో గుడి చాలా నచ్చింది, ఫొటోస్ అయితే దిగుతూనే ఉన్నారు. అండ్ దేవుణ్ణి ఎలా చూడలేదు అనుకున్నామో బట్ ఇక్కడ చూస్తే అలా అనిపిస్తుందండి. సో దేవుడి దర్శనమే జరిగినట్లు అనిపించింది. గడిదం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చెప్పాను కదా. ఇక్కడైతే నా సిస్టర్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందామని చెప్తే నేనైతే వీడియో తీస్తున్నానండి. తనకైతే గుడి చాలా నచ్చింది. అండ్ ఇద్దరు హాయ్ చెప్తారు చూడండి ఇక్కడ. అండ్ నాకు నా సిస్టర్కి మంచి బాండింగ్ ఉందనే చెప్పాలి. మేమిద్దరూ కలిసినప్పుడు సో చాలా గంటలే మాట్లాడుకుంటాము. బట్ ఏం మాట్లాడతామో మాకే తెలియదు అనమాట. నైట్ అంతా మాట్లాడుకుంటానే ఉంటాము. సో హోప్ మా హస్బెండ్స్ కూడా అలాగే ఉండాలి అని కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే బాగేపల్లికి నియర్ ఒక రెస్టారెంట్ ఉందండి. సో అక్కడికైతే వెళ్తున్నాము. మా చింటూ చూడండి ఇక్కడ. Subscribe to Akila Vlogs. Vlogs Kandrati Vlogs. నీడా Subscribe to Akila Vlogs. చూసారు కదా. సో నేను చెప్పలేదండి, వాళ్ళే చెప్పారనమాట సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని. సో చాలా హ్యాపీగా అనిపించి క్యాప్చర్ అయితే చేశాను ఆ వీడియో అయితే.
అండ్ ఇక్కడ నా సిస్టర్కి స్పెషల్ ఎంట్రీ కావాలంట, సో అందుకే కార్లో తను సపరేట్గా దిగుతుంది. అండ్ హ్యాపీనా అంటే హ్యాపీ అని ఫేస్ చూపించకుండా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. అండ్ దీన్ని రెస్టారెంట్ అనాలో ఏమనాలో నాకైతే తెలియదండి. దీని అయితే బిగ్ బే అంటారు. సో వీడియో మొత్తం చూస్తే సో మీకే తెలుస్తుంది ఎందుకు నేను అలా అన్నాననేది. ఇలా బిగ్ బే లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా సిట్టింగ్ అని ఒక హాల్ అయితే సెట్ చేశారండి. నా సిస్టర్ చూడండి, సో చూడగానే ఫొటోస్ అయితే దిగడానికి స్టార్ట్ చేసింది. నా సిస్టర్ అనే కాదండి, ఎవరైనా అంతే, అంత బాగుందన్నమాట. అంటే ఫాల్ సీలింగ్ కానీ, ఇంటీరియర్ డిజైన్ కానీ, అండ్ ఫర్నిచర్స్, లైటింగ్స్ చూడగానే ఎవరికైనా అట్రాక్ట్ అవుతుందండి. అంత బాగా డెకోర్ అయితే చేశారనమాట. ఈ బిగ్ బేన్ అయితే చాలా బాగుండింది. సో మేమైతే ఇది థర్డ్ టైం రావడం, బట్ స్టిల్ ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఎంటర్ అవ్వగానే అంత అట్రాక్టివ్గా ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. నా సిస్టర్ చూడండి స్టిల్ ఇంకా ఫొటోస్ తీసుకుంటానే ఉంది. సో అందుకే మేము ఇలా కూర్చోన్నాము. అండ్ మా చింటూ వాళ్ళు అడుగుతున్నారు, సో మేము అవుట్ సైడ్ వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వస్తామని. బట్ నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా హాల్లోకి అయితే వచ్చేయండి అని చెప్తున్నానండి. నెక్స్ట్ ఇలా హాల్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఇలా ఒక డోర్ అయితే ఇచ్చారండి. సో ఈ స్ట్రీట్ అయితే చూడండి ఎంత రిచ్ లుక్ ఇచ్చారో. అంటే ఆల్ అన్నీ అంటే ఏమంటారు, ఒక్కొక్క బ్లాక్ అంటే పిజ్జా బ్లాక్, హల్దీరామ్స్ అండ్ బర్గర్, ఐస్ క్రీము, సో అన్నీ ఒకే స్ట్రీట్లో ఉంటుందన్నమాట. సో మా హారికకైతే చాలా నచ్చి సో ఫొటోస్ తీసుకుంటుంది. తను కూడా అదే చెప్తుంది అనమాట ఇక్కడ. సో బాగుంది కదా అనేది. అండ్ మా హారిక వాళ్ళ హస్బెండ్ అయితే ఒక రౌండ్ వేసుకొని వచ్చారు, సో బిగ్ బే అయితే ఎలా ఉంది అని. అండ్ ఫస్ట్ అయితే మేము బర్గర్ పాయింట్కి అయితే వెళ్ళామండి, అండ్ బర్గర్ కింగ్స్. సో అక్కడికైతే వెళ్ళాము. ఆల్రెడీ హరీష్ అయితే వెళ్ళి ఆర్డర్ ఇస్తున్నారు, సో మేము కూడా వెళ్ళి జాయిన్ అయ్యాము. బట్ ఆ రోజు సాటర్డే ఉన్నిందనమాట. సో ఏం వెజ్ తినాలనేది ఫైనలీ ఫిక్స్ అయ్యి సో వెజ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. మా చింటూ చూడండి, సో అక్కడ ఇలా బర్గర్ కింగ్స్ అని ఇలా కింగ్ క్రౌన్ అయితే పెట్టారనమాట. సో దాన్ని వేసుకొని వాడు హ్యాపీగా ఫీల్ అవుతూ మాకు కూడా తెచ్చిస్తున్నాడండి. సో మీరు కూడా ఇలా పెట్టుకోండి, చాలా బాగుంది చూడ్డానికి అని. సో ఇదైతే లోపల వ్యూ అనమాట. సో ఫర్నిచర్స్ అండ్ లైటింగ్స్, సో చాలా రిచ్ లుక్ అయితే ఇచ్చారండి. అంటే ఇది హైవేకి ఉంది కదా ఈ బిగ్ బే అయితే, సో అందుకే అనమాట అంత గ్రాండ్గా అయితే సెట్ చేశారు. మా చిన్ను చూడండి, సో కింగ్ లాగా ఫీల్ అవుతున్నట్లు ఉన్నాడు ఇక్కడ. బట్ మా చింటూ హాయ్ చెప్తున్నాడు. సో వాడు లాస్ట్లో ఉండేసరికి కనిపించట్లేదు అనమాట వీడియోకి. సో మేమే కవర్ అయిపోయాం, అందుకే నవ్వుతున్నాము. నేను ఇక్కడైతే మా చింటూ తెచ్చింది తల మీద ఇలా పెట్టుకొని పోజెస్ అయితే ఇస్తున్నానండి. నా సిస్టర్ కూడా సజెస్ట్ చేస్తాను, సో పెట్టుకోరా ఒక ఫోటో అయితే దిగుదామని. బట్ నా సిస్టర్ ఇలా పెట్టుకొని సో అంత బాగా కనిపించట్లేదని తీసేస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడైతే ఆర్డర్ రెడీ అని చెప్పారు. అండ్ దా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా ఇలా పెట్టుకొని సో ఫొటోస్ అయితే పోజ్ ఇచ్చారు, బట్ బాగాలేదని తీసేశారు. అండ్ మా కోసము మా ఆర్డర్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఆర్డర్ అయితే మా కోసమే అనుకుంటా తీసుకొస్తున్నది. ఎస్, మా కోసమే. సో మేమైతే ఏం ఆర్డర్ చేసామంటే వీడియోలో అయితే చూసేయండి.
నెక్స్ట్ అయితే నా సిస్టర్కి పిజ్జా తినాలనిపించిందంట. సో అందుకే పిజ్జా కార్నర్కి అయితే వచ్చేసామండి. అండ్ గో పిజ్జా అంట దాని నేమ్ అయితే. అండ్ నా సిస్టర్ పిజ్జా కాబట్టి చాలా హ్యాపీగా వెళ్తుంది లోపలికి. అంటే బర్గర్ అంత నచ్చదంట. సో పిజ్జా అయితే బాగా తింటాను అని వచ్చింది. అండ్ నాకైతే డోర్ ఓపెన్ చేస్తుంది అన్నమాట. సో వెల్కమ్ అని. అండ్ సో స్వీట్. అండ్ మా చింటూ వాళ్ళైతే ఇక్కడ ఆర్డర్ అయితే ఇస్తున్నారు. అంటే నాకు ఇది కావాలి అత్త అని అడుగుతున్నారు. అంటే ఐస్ క్రీమ్ అనుకుంటా. సో హరీష్ అయితే ఇక్కడ ఆర్డర్ ఇస్తున్నారు. ఇక్కడ చూడండి హరీష్ అయితే అంటే ఐపీఎల్ అయితే జరుగుతుంది కదండి, క్రికెట్ పిచ్చోళ్ళు. సో ఎక్కడికి వెళ్ళినా లైవ్ కానీ ఇలా స్కోర్ కానీ చూసుకుంటూ అంటారు. సో మా ఆయనే అనుకున్న నా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా అంతే అనమాట. సో క్రికెట్ అయితే పిచ్చోళ్ళు అనమాట. సో చూడండి వాళ్ళు కూడా లైవ్ చూస్తున్నారు. సో మ్యాచ్ అయితే అండ్ మేమిద్దరు ఇక్కడ అదే డిస్కషన్ చేసుకుంటున్నాము. సో మనం కూడా క్రికెట్ గురించి ఏదైనా టాపిక్ మాట్లాడుకుందాము. సో ఇక్కడైతే మా చింటూ చూడండి ಕ್ರಿಕೆಟ್ ನೋಡ್ತೀಯ. ಯಾರು ಇಷ್ಟ ನಿನಗೆ ಕ್ರಿಕೆಟಲ್ಲಿ? ಕ್ರಿಕೆಟಲ್ಲಿ ಯಾರು ಇಷ್ಟ? ಈ ಸಲ ಕಪ್ ನಮ್ಮದೇ ಅನ್ನೋದ್ರಲ್ಲಿ ಯಾರ್ದು? KKR. ನಿನಗೆ ಹೈದರಾಬಾದ್. నువ్వారు? హైదరాబాద్. CSK. ಅಡಿಷನ್ ನಿನಗೆ ಈ ಸಲ ಫೈನಲ್ಸ್ ಕಪ್ ನಮ್ಮದೇ ಯಾರ್ದು? ಹೌದಾ? ರಾಜಸ್ಥಾನ್ ಇದೆಯಾ ಟೇಬಲ್ ಟಾಪಲ್ಲಿ? ಸೊ ನಾನು ಗೆಸ್ ಮಾಡಲ್ಲ ಈ ಸಲ ಯಾರ್ದು ಕಪ್ಪು ಅಂತ. ಲಕ್ನೋ. ಯಾಕಂದರೆ ಲಕ್ನೋದಲ್ಲಿ ನನ್ನ ಫೇವ್ರೆಟ್ KL ರಾಹುಲ್ ಅಂದರೆ ನಂಗೆ ಇಷ್ಟ. ಸಿಕ್ಸ್ ಹೊಡೆದು ಸೆಕೆಂಡ್ ಬಾಲಲ್ಲಿ ಕ್ಯಾಚ್ ಆಯಿತು. ಇನ್ನೊಂದ್ಸಲ ಹೇಳ್ವಾ? ಫಸ್ಟ್ ಬಾಲಲ್ಲಿ ಸಿಕ್ಸು, ಸೆಕೆಂಡ್ ಬಾಲಲ್ಲಿ ಕ್ಯಾಚ್ ಆಯಿತು. ಯಾರು? KL ರಾಹುಲ್. ರಿಯಲ್ ಆಟಲ್ಲಿ అది యాక్టివిటీ. సో నా రాహుల్ గురించి ఇట్లా అనేసి ఆయన లక్నో. సో మేము ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసిందండి. అంటే క్రికెట్ గురించి జస్ట్ ఫర్ ఫన్గా కొంచెం టైం పాస్ అవ్వాలని అయితే మేము మాటలో చెప్పుకున్నామండి. బట్ ఇదైతే సీరియస్గా అయితే తీసుకోకండి. ఏదో జస్ట్ ఫన్ కోసం. నాకైతే క్రికెట్ గురించి జీరో నాలెడ్జ్ అనమాట. అండ్ పిజ్జా అయితే తినడానికి స్టార్ట్ చేసేసాము. ఇక్కడ నా సిస్టర్కి పిజ్జా అంటే చాలా ఇష్టం. సో అందుకే పిజ్జా కార్నర్కి అయితే వచ్చాము. అండ్ పిజ్జా కార్నర్లో ఒక వ్యూ అయితే చూపిస్తున్నాను. సో ఎవరు లేరన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే రెస్టారెంట్కి వచ్చామండి. ఇదైతే ఎంపైర్ అనమాట ఈ రెస్టారెంట్ నేము. అంటే మేము ఇప్పుడు బిగ్ బేక్ వచ్చాము కదా, సో దాంట్లోనే ఇది కూడా ఉంటుంది, ఈ రెస్టారెంట్ కూడా ఉంటుంది అనమాట. వాట్ యు ఈట్ అరమ్మా? ಜ್ಯೂಸ್ ಕುಡಿದ್ಯಾ? ಏನು ಜ್ಯೂಸ್ ಕುಡಿದ್ಯಾ? నా సిస్టర్ కన్నడ అయితే రాదనుకున్నా, బట్ చాలా బాగా రిప్లై అయితే ఇచ్చిందండి. అండ్ ఇంత మాత్రం కన్నడ వస్తే చాలు, కర్ణాటకలో బతికేయచ్చు. అండ్ ఇక్కడైతే ఆర్డర్ ఇస్తున్నాము. సో మేమేం ఆర్డర్ ఇచ్చామో ఏమేమి తిన్నామనేది వీడియోలో అయితే చూసేయండి. ఇక్కడైతే మా చింటూ బైక్ రైడర్స్ని చూశాడంట, అదైతే చూపిస్తున్నాడు. సో ఇక్కడ చూసేయండి.
మా చింటూ అయితే ఆల్మోస్ట్ నా వీడియోస్లో వీడే ఫుడ్ రివ్యూ ఇచ్చేది. అండ్ ఇక్కడ మా చిన్ను చూడండి నేను తినట్లేదని తినిపిస్తున్నాడు. సో స్వీట్ వీడైతే. అండ్ వాడిని చూసి మా చింటూ కూడా తినిపిస్తాడనమాట. నా బుజ్జి బంగారులు వీళ్ళైతే. అండ్ ఈ గ్యాప్లో లవ్ బర్డ్స్ చూడండి వాళ్ళు కూడా తినిపించుకున్నారు. అండ్ వీడియో కోసం మళ్ళీ అంటే నో అన్నారు. అండ్ ఇట్స్ ఓకే, పర్లేదు. మా చింటూ మేము జ్యూస్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. మా చింటూ అయితే గ్రీన్ యాపిల్ మొజిటో అంట, అది ఆర్డర్ చేసుకున్నాడు. నచ్చలేదంట, తాగలేదు. అండ్ వాళ్ళ బ్రదర్కి ఇచ్చాడండి. సో మా చిన్నుకు కూడా అంత నచ్చలేదన్నమాట. వాడు పక్కన పెట్టేశాడు. ఫైనలీ మా హరీష్ అయితే తాగుతున్నాడు. బాగానే ఉందా అంటే సో బాగానే ఉంది అని చెప్పారు. అండ్ ఫైనలీ పాన్ షాప్కి అయితే వచ్చేసామండి. అండ్ పాన్ అంటే ఇన్ని వెరైటీలు పాన్ అయితే నేను ఎక్కడా చూడలేదు. సో చాలా వెరైటీస్ పాన్ అయితే ఇక్కడ ఉంది. మ్యాంగో పాన్ అంట, పిస్తా పాన్ అంట, అండ్ డ్రై ఫ్రూట్స్ పాన్, అండ్ చాలా రకాల పాన్ అయితే ఉన్నింది. సో ఇక్కడైతే అన్న పాన్ ట్రై చేస్తున్నారు. సో అన్న బాగుందా పాన్ అంటే సో బాగుందమ్మా అని ఆన్సర్ అయితే ఇచ్చాడు. అండ్ మేము రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నామండి. టైం అడిగితే మా చింటూని 10:30 అని చెప్పాడు. నా సిస్టర్కి అయితే బిగ్ బే చాలా నచ్చిందంట. ఇక్కడ అదే చెప్తుంది. అండ్ బెంగళూరుకి వెళ్ళే అవసరం లేకుండా నియర్ ఇది బెంగళూరు లుక్లో సో చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది అని చెప్పింది. అండ్ మా సిస్టర్ వాళ్ళు అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే రిటర్న్ అవుతారండి. మా రిలేషన్లోనే చిన్న అని తనది ఎంగేజ్మెంట్ ఉంటే ఆ ఎంగేజ్మెంట్ అటెండ్ అవ్వాలని వెళ్తున్నారు. అండ్ ఎర్లీ మార్నింగే రెడీ వచ్చేసారండి. సో చూడండి నా సిస్టర్ని ఇలా చూస్తుంటే నాకే నవ్వు వస్తుందన్నమాట. అంటే మ్యారేజ్ తర్వాత అంటే ఆఫ్టర్ బిఫోర్ ఉంది కదా, సో నాకు ఇలా పద్ధతిగా తయారయ్యి సో ఇలా చూస్తుంటే నాకే నవ్వు వస్తుందన్నమాట. అండ్ నా సిస్టర్ అయితే ఇక్కడ పసుపు కుంకుమ ఇచ్చాను. సో పసుపు కుంకుమ అయితే తీసుకుంటుంది. అండ్ మా పిన్ని కూడా వాళ్ళ ఇంటికైతే ఇన్వైట్ చేసి పసుపు కుంకుమ అయితే ఇస్తుందండి ఇక్కడ. అండ్ మా ఆర్కే వాళ్ళు టిఫిన్ అయితే తినేసి రిటర్న్ వెళ్తున్నారు. సో బాయ్ చెప్తున్నారు చూడండి ఇక్కడ. అండ్ ఇదే అనమాట నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.